జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి దీనిపై స్పందించే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. కవిత అరెస్టు, రాజకీయ పరిణామాలు, అలాగే ఏం జరగబోతుంది, ఇంకా మిగతా రాజకీయ అంశాలపై కూడా ముఖ్యమంత్రి ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం ఉంది. ఎస్ మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, సీఎం 1 గంటకు మాట్లాడే అవకాశం ఉందంటున్నారు జూబ్లీహిల్స్ ఆయన నివాసంలో. సో ఏం జరగబోతుంది? కవిత అరెస్టు సంబంధించి ముఖ్యమంత్రి స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి రాజకీయ పరిణామాలు, నిన్న కవిత అరెస్ట్ కావడం, ఢిల్లీ తీసుకెళ్లడము, మరి కొద్దిసేపట్లో జడ్జి ముందు హాజరుపరచడం, న్యాయవాది ముందు, వీటన్నిటికి సంబంధించి పొలిటికల్ మూవ్మెంట్ కి సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ ఆయన మరి కొద్దిసేపట్లోనే మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అయితే కీలకంగా నిన్న జరిగినటువంటి మోదీ రోడ్ షో కావచ్చు, మోదీ 2 రోజుల తెలంగాణ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ పైన కూడా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది కవిత అరెస్ట్ కు సంబంధించినటువంటి అంశం పైన. సో వీటిపైన కూడా ఆయన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రీసెంట్ గా తెలంగాణలో అధికారంలోకి రావడం, 100 రోజులు కంప్లీట్ చేసుకోవడం, ఈ రోజుకి ఎగ్జాక్ట్లీగా 100 రోజులు కంప్లీట్ అయ్యాయి. రేపటితో 100 రోజులు ముగియనుంది కాబట్టి దాని మీద కూడా ఆయన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే 100 రోజుల పాలనను చూసి మాకు ఓటు వేయాలి అనేటువంటి అంశాలతో పాటు రీసెంట్ పొలిటికల్ డెవలప్మెంట్, కవిత అరెస్ట్ పైన కీలకంగా రెస్పాండ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రామ్ రైట్. అలాగే ఇంకా అంటే ఏ అంశాలపై స్పందించే అవకాశం? ముఖ్యంగా ఇటు రాజకీయపరమైనటువంటి కోణంలో కవితపై ఈడీ సంబంధించినటువంటి అరెస్ట్ సంబంధించి కూడా మాట్లాడే విషయం ఉంది. చేసి ఒక్కసారి మధు మీరు అలాగే లైన్లో ఉండండి. ఎక్స్క్లూజివ్గా మనం కొన్ని విజువల్ చూస్తున్నాం. కవితను ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించే క్రమంలో ఉన్నటువంటి దృశ్యాలు అవి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆమెను కోర్టుకు ఇప్పుడే కవిత చేరుకున్నారు, కోర్టులో హాజరుపరిచారు జడ్జి ముందు. కవితని తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పకడ్బందీ భద్రతా మధ్య, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవితను భారీ బందోబస్తు మధ్య ఆమెను రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. భారీ పైలట్ వెహికల్స్ ఆమెను అనుసరిస్తున్నాయి. ఆమెను తీసుకెళ్తున్న క్రమంలో అటు బైక్లపై కూడా పోలీసు అనుసరిస్తున్నారు, కార్లలో అలాగే బైక్లపై కూడా పోలీసులు తీసుకెళ్తున్న క్రమం. బహుశా రాజకీయ పార్టీ నాయకుల్ని ఈడీకి తరలించే క్రమంలో ఇంత భారీగా సెక్యూరిటీని తొలిసారిగా చూసినట్లవుతుంది. అంటే గతంలో కూడా జరిగాయి, బట్ ఇక్కడ కవిత విషయంలో ఏమైనా పరిణామాలు చోటు చేసుకోవచ్చు అనే అంశం కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆమెకు భారీ భద్రతనైతే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎస్, మనం చూసిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా రౌస్ అవెన్యూ కోర్టుకు ప్రస్తుతం కవితను తరలిసిన దృశ్యాలు చూస్తున్నాం. కోర్టు లోపలికి కవితను తీసుకెళ్లారు, ఆమెను జడ్జి ముందు హాజరుపరిచారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. టాప్ యాంగిల్ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాము. అలాగే కవితను కోర్టులో హాజరుపరిచి బయటికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తం మీద కేజ్రీవాల్కి అయితే బెయిల్ మంజూరైంది. మరి కవిత విషయంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతానికి కవితను కోర్టులో అయితే హాజరుపరిచారు జడ్జి ముందు. సో ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే నెలకొంది. కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది, ఈడీ మోపినటువంటి మనీ లాండరింగ్ అభియోగాలకు సంబంధించి చాలా పకడ్బందీ ఆధారాలతో ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు ఈ అంశంలో చాలా గట్టిగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్నంతా కూడా కవిత ఇంటికి వచ్చి సోదాలు చేశారు. 5-6 గంటల పాటు ఆమెను ఇంట్రాగేట్ చేశారు. ఇక ఆమెను అరెస్ట్ చేసి నేరుగా ఢిల్లీ తరలించారు. ఢిల్లీ తరలించాక వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఆమెను ఒక స్పెషల్ సెల్లో, ఒక ప్రత్యేకమైన సెల్లో ఆమెను ఉంచారు. తర్వాత మళ్ళీ ఇవాళ ఉదయం ఆమెను మళ్ళీ ఈడీ ఆఫీస్ తీసుకొచ్చారు. అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్స్ పూర్తయ్యాయి. అండ్ దెన్ కోర్టుకు అయితే హాజరుపరిచారు. ప్రస్తుతం అదే జరుగుతుంది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుందని మాత్రం ఉత్కంఠగా ఉంది. ఎస్ మధు, మరి ఇవాళ ముఖ్యమంత్రి ఈ అంశంపై నేరుగా స్పందించే అవకాశం ఉందా? మధు, అలాగే రాజకీయపరమైన కోణంలో ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ అయితే ఆందోళనకు పిలుపునిచ్చింది. మరి ముఖ్యమంత్రి ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? ఎందుకంటే ఇది లిక్కర్ స్కామ్ కాబట్టి బీఆర్ఎస్ ఈ అంశంలో ఆందోళన చేస్తుంది. మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీగా, అపోనెంట్ పార్టీగా ఎట్లాంటి వైఖరితో ఉండే అవకాశం? 2023 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈడీ కేసులో కవితను అరెస్టు చేయట్లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే
అనేటువంటి ఒక ప్రచారాన్ని భారీగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు కవితను అరెస్ట్ చేయాలని వాళ్ళు గతంలో డిమాండ్ చేశారు. ఇప్పుడు కవిత అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో మరి దీనిపైన కాంగ్రెస్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు 1 గంటకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవిత అరెస్ట్ పైన రెస్పాండ్ కానున్నారు. ఈడీ కేసు, తర్వాత ఢిల్లీ తరలింపు, వీటన్నిటిపైన PMLY మనీ లాండరింగ్ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన ఆయన రెస్పాండ్ కానున్నారు. కీలకంగా పొలిటికల్ మూవ్మెంట్ తెలంగాణలో గంటకు మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే నిన్న జరిగిన పరిణామాలు ఎవరు ఊహించలేకపోయారు. అనూహ్యంగా కవిత ఇంటికి ఈడీ అధికారులు రావడము, ఆమె సెల్ ఫోను, సిబ్బంది సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకోవడము, పూర్తిగా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగిపోవడము, అదుపులోకి తీసుకుంటున్నట్టు, అరెస్ట్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం, ఢిల్లీ తరలించడము, ఇప్పుడు కోర్టు ముందు తరలించడం, ఇదంతా ఒక పొలిటికల్ హైడ్రామా ఈ జరిగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కీలకంగా దీని మీద ఒక ప్రజల్లోకి పెద్ద ఎత్తున ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పే అంశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పేటువంటి ఆ స్థాయిలో చెప్తేనే క్షేత్రస్థాయిలో ప్రజలకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు సమాచారం వెళ్తుంది అనేటువంటి నేపథ్యంలోనే ఈ రోజు